హాయ్ వియర్స్ వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఎవరైతే ఒక గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా పేపర్ 1లో 150 మార్కులకు 140 మార్కులు వచ్చే విధంగా మన ఛానల్లో మనం ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సిలబస్లో ఏ విధంగానైతే మెన్షన్ చేశారో ఆ విధంగా ప్రతి టాపిక్ని కూడా నేను అనేక స్టాండర్డ్ బుక్స్ని సేకరించి మీ అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా నా యొక్క సొంత నోట్స్ రూపంలో మీ అందరికీ కూడా అందించడం జరుగుతుంది. సో మీరందరూ చేయవలసిందల్లా ఏంటంటే ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అనేది పూర్తిగా చూసిన తర్వాత ఎవరైతే ఒక గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కనుక మొట్టమొదటిసారి కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఏపీ హిస్టరీలో భాగంగా ఆల్రెడీ శాతవాహనులు అనే యుగానికి సంబంధించి మనం ఈ యొక్క శాతవాహన రాజ్యం అనేది ఏ విధంగా స్టార్ట్ అవ్వడం జరిగింది, అదేవిధంగా శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి రాజులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర అనేది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే సో రాజకీయ చరిత్ర అనేది మనం యొక్క శాతవాహనులకు సంబంధించి 1వ రాజు అయినటువంటి శ్రీముఖుడి దగ్గర నుంచి మనకి లాస్ట్ రాజు అయినటువంటి 30వ రాజు అయినటువంటి 3వ పులోమావి వరకు వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర అనేది ఏ విధంగా ఉంది, వాళ్ళు రాజకీయ సంబంధాలు అనేవి పక్క రాష్ట్రాలతో పక్క రాజ్యాలతో ఏ విధంగా కలిగి ఉన్నారు, వాళ్ళ రాజకీయానికి సంబంధించినటువంటి శాసనాలను ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. సో మీరు ఎవరైనా సరే వీడియోస్ చూడకపోతే కనుక ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు కంటిన్యూస్గా ఈ వీడియోస్ కనుక చూసినట్లయితే కంటిన్యూస్గా కనుక మీరు చూసినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క శాతవాహనకు సంబంధించి మీకు బిట్ అనేది పోకుండా నేను ప్రతి టాపిక్ ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంకా మన యొక్క అడ్మినిస్ట్రేషన్ గురించి చూసినట్లయితే అంటే శాతవాహనులు ఏ విధంగా వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించారు, దీనికి సంబంధించిన ఆధారాలు ఏంటి అని చూసినట్లయితే నాసిక్ శాసనం అదేవిధంగా ఉస్మాన్ గారి శాసనాల్లో ఈ యొక్క శాతవాహనులు ఏ విధంగా అయితే పరిపాలించారో దానికి సంబంధించిన ఆధారాలు, అదేవిధంగా మను రాసినటువంటి మనుధర్మ శాస్త్రంలో వీళ్ళ యొక్క పరిపాలనకు సంబంధించిన ఆధారాలు, కౌటిల్యుడు అదేవిధంగా కౌటిల్యుడు అన్న చాణక్యుడు అన్న విష్ణుగుప్తుడు అన్న ఒకటే, ఈ కౌటిల్యుడు లేదా చాణక్యుడు లేదా విష్ణుగుప్తుడు రచించినటువంటి అర్థశాస్త్రంలో అదేవిధంగా వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర అనే గ్రంథంలో ఈ యొక్క శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పరిపాలనకు సంబంధించినటువంటి అనేక అంశాలు అనేవి ఈ యొక్క గ్రంథాల్లో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఆ గ్రంథాల ద్వారా మనం శాతవాహన పరిపాలన విధానాన్ని గురించి మనం చదువుకుంటున్నాం అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శాతవాహనులు ఎవరైనా చూసాం ఆల్రెడీ మనం, ఎవరైతే మనకి ఉత్తర భారతదేశంలో మౌర్యులు పరిపాలిస్తున్నారో ఆ మౌర్యులు పరిపాలించినప్పుడు వాళ్ళ యొక్క సామంతులుగా ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళు మాక్సిమం ఏంటంటే వీళ్ళు మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించారు. అంటే మౌర్యులు ఏ విధంగానైతే వాళ్ళ రాజ్యాన్ని పరిపాలించారు అదే విధంగా ఈ యొక్క శాతవాహనులు సేమ్ టు సేమ్ ఆ విధంగానే వాళ్ళ యొక్క రాజ్యాన్ని కూడా వాళ్ళు పరిపాలించడం జరిగింది. కానీ ఈ యొక్క మౌర్యుల పాలనా విధానాన్ని వాళ్ళు అనుసరించారని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే కన్హేరి శాసనం ప్రకారం మనకి వాళ్ళు మౌర్యుల పాలనా విధానాన్ని అనుసరించారని చెప్పి మనకు తెలుస్తుంది. అదేవిధంగా సో నార్త్ సైడ్ అంటే ఉత్తర భారతదేశంలో మహారాజు అదేవిధంగా రాజాదిరాజు అనే బిరుదు కలిగినటువంటి రాజులు ఎవరంటే మనకి కుషాణులు ఈ బిరుదులను కలిగి ఉండి వాళ్ళు ఉత్తర భారతదేశాన్ని పాలించడం జరిగింది. సో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహారాజు లేదా రాజాదిరాజు అనే బిరుదులు కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే శాతవాహనులు అనమాట. సో ఈ విధంగా ఈ బిరుదులు కలిగినటువంటి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రాజ్యం ఏదంటే మనకి శాతవాహన రాజ్యం అనమాట. సో ఈ విధంగా శాతవాహన రాజ్యం దక్షిణ భారతదేశంలో ఈ బిరుదులను కలిగి వాళ్ళ యొక్క పరిపాలన కొనసాగించడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మౌర్యులకి అదేవిధంగా శాతవాహనులకి ఒకే రకంగా వాళ్ళు పరిపాలించినప్పటికీ కూడా కేవలం ఒకే ఒక విధానంలో మౌర్యులకి అదేవిధంగా శాతవాహనులకి విభిన్నమైనటువంటి పరిపాలన ధోరణి అనేది కనపడుతుంది. సో దేంట్లో అంటే మౌర్యులు ఏంటంటే ఎక్కువగా కేంద్రీకృత పాలనా విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మౌర్యులు రాజ్యం కనుక ఇదని తీసుకున్నట్లయితే కనుక ఎక్కడెక్కడో మనకి ఒక సెంటర్లో ఒక రాజు అనేది ఉండడం జరుగుతుంది, లేదా ఒక రాజధానిగా రాజు చేసుకుని పరిపాలించడం జరుగుతుంది. సో ఈ రాజ్యం ఏదైతే ఉందో ఈ రాజ్యం మొత్తానికి సంబంధించి కూడా ఈ రాజే ఆజ్ఞలు అనేది జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే డెసిషన్స్ రాజు తీసుకుంటున్నాడో ఆ డెసిషన్ అనేది ప్రతి పల్లెటూరు అంటే ప్రతి ఊరిలో ఉన్నటువంటి చివరి వరకు కూడా ఈ యొక్క రాజాజ్ఞలు అనేవి అమలు చేయవలసి వచ్చేది. అంటే ఈ రాజ్యం మొత్తం కూడా ఎవరి చేతిలో ఉండేదంటే కేవలం ఎవరైతే ఆ రాజు పరిపాలిస్తున్నాడో అశోకుడు అయితే అశోకుడు, లేదా బింబిసారుడు అయితే బింబిసారుడు, ఈ విధంగా మొత్తం అంతా కూడా ఏంటంటే కేంద్రీకృత పాలనా విధానం అనమాట. అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ఈ యొక్క మౌర్యులు పరిపాలించారనమాట. అదే విధంగా మౌర్యుల పాలనా కాలంలో ఏంటంటే రాజుని మానవ సంబంధుడి కింద చూసేవాళ్ళు అనమాట. అంటే రాజుకి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండేది కాదు. సో రాజు కూడా మనలో ఒకటే, మానవులకు సంబంధించినటువంటి మానవులలో ఉన్నటువంటి గొప్పవాడు ఒక రాజు మాత్రమే అని చెప్పి యొక్క మౌర్యుల పాలనా కాలంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు
అవలంబించుకోవడం జరిగేది అనమాట. కానీ శాతవాహనులు ఎప్పుడైతే పరిపాలనకు వచ్చారో ఈ యొక్క శాతవాహనుల పరిపాలన విధానం అనేది మౌర్యులకి డిఫరెంట్ గా ఉందన్నమాట. అదేంటంటే వికేంద్రీకృత పాలనా విధానం. అంటే ఏంటంటే డీసెంట్రలైజేషన్. అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయాలు ఏ విధంగా ఉన్నాయి అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది మండలాల నుంచి కాకుండా విలేజ్ లెవెల్కి ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ అనేది వచ్చేసిందో అదే విధంగా ఈ యొక్క శాతవాహనులు ఏంటంటే వికేంద్రీకృత పాలన. అంటే ఏంటంటే డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే ఈ యొక్క శాతవాహనులు ఏం చేశారంటే వాళ్ళ రాజ్యం మనం ఇది అనుకుంటే కనుక ఇక్కడ ఏంటంటే వాళ్ళు సామంతుల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఈ యొక్క సామంతులకు కూడా ఏంటంటే వాళ్ళు రాజ్య భార్యని అప్పచెప్పడం జరిగింది. అంటే పూర్తిగా పరిపాలించినటువంటి రాజు ఎవరైతే ఉన్నాడో ఆ రాజే కాకుండా ఎవరైతే ఈ యొక్క చిన్న చిన్న రాజ్యాలను సామంతులుగా పరిపాలిస్తున్నారో వాళ్ళు కూడా అనేక డెసిషన్స్ అనేవి తీసుకోవడం, వాళ్ళు కూడా పరిపాలన వాళ్ళ యొక్క విధానాలు అనేవి ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈ యొక్క సామంతులు పరిపాలించారు. కాబట్టి ఈ యొక్క శాతవాహనుల పరిపాలన విధానాన్ని ఏమంటారంటే వికేంద్రీకృత పాలనా విధానం అంటారన్నమాట. అదే విధంగా సో అంతకుముందు మనం ఏం చూసాం, మౌర్యుల్లో రాజు ఏంటంటే మానవులు వంటి వాడే, మానవులు ఒక గొప్పవాడు అని చెప్పి చూడడం జరిగింది. కానీ ఇక్కడ శాతవాహనుల వంశానికి సంబంధించి ఏంటంటే రాజు దైవాంశ సంభూతుడు. అంటే రాజు అనేవాడు దైవం ద్వారా వచ్చాడు. ఒక దైవం ఏ విధంగానైతే వస్తుంది అదే విధంగా రాజు దైవాంశ సంభూతుడు అనే ఒక కాన్సెప్ట్ ని యొక్క శాతవాహనంలో ఉన్నటువంటి రాజులు అనేవాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి ముఖ్యంగా ఏంటంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఎప్పుడైతే అనేక విజయాలు అనేవి సాధించాడో, అనేక విజయాలు సాధించి మిగతా రాజ్యాలన్నీ కూడా తన రాజ్యంలో వశపరుచుకున్నాడో, గౌతమిపుత్ర శాతకర్ణి తనకు తాను ఏమనుకున్నాడంటే నాసిక్ ప్రశస్తి శాసనం ద్వారా ఏంటంటే రామకేశవులు అని చెప్పి అతని తల్లి అయినటువంటి బాలాశ్రీ అతన్ని పొగడం జరిగింది. అంటే ఏంటంటే రాజు దైవాంశ సంభూతుడు అనే కాన్సెప్ట్ అనేది మనకి ఒక శాతవాహనం కాలంలో మనకి ఎక్కువగా ఉండడం జరిగింది. అదే విధంగా వాళ్ళు రాజ్యాన్ని ఏ విధంగా విభజించి పాలించారంటే సో వాళ్ళ యొక్క రాజ్యం ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాన్ని ఆహారాల కింద, ఆ ఆహారాలని విషయాల కింద, ఆ విషయాలను గ్రామాల కింద విభజించి వాళ్ళు పాలించడం జరిగింది అనమాట. అంటే ప్రస్తుతం యొక్క రాజ్యాన్ని ఏమనుకోవచ్చు అంటే మనం దేశం అనుకోవచ్చు. ఈ యొక్క దేశంలో మనకి రాష్ట్రాలను ఏ విధంగా ఉంటాయి, యొక్క రాష్ట్రాలు మనం జిల్లాల కింద విభజన చేస్తాం, జిల్లాలను మళ్ళీ మండలాల కింద, మండలాలని గ్రామాల కింద. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం డివైడ్ చేసుకుంటే ప్రజెంట్ మన పొలిటికల్ సిస్టమ్ అనేది ఉందో అదే విధంగా అప్పట్లో వాళ్ళు యొక్క శాతవాహనులు రాజ్యాన్ని ఏంటంటే ఆహారాల కింద డివైడ్ చేశారు. ఈ యొక్క ఆహారాన్ని ఏమంటారంటే రాష్ట్రం అంటారు. అంటే మనకి ప్రస్తుతం రాష్ట్రంలో సీఎం ఏ విధంగానైతే ఉండేవాడో అదే విధంగా అప్పట్లో ఏంటంటే అమాత్యులు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన బాధ్యతలను ఈ యొక్క అమాత్యులు నిర్వహించడం జరిగేది. అదే విధంగా విషయాలు అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్స్, మన యొక్క ప్రస్తుతం జిల్లాకి ఏ విధంగానైతే ఒక కలెక్టర్ హెడ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటాడో అదే విధంగా ఈ యొక్క విషయాల కింద అడ్మినిస్ట్రేషన్ కింద హెడ్ ఎవరు ఉంటారంటే విషయాధిపతి. ఈ యొక్క విషయాధిపతి ఏంటంటే జిల్లా కానీ మండలానికి కానీ హెడ్ గా ఉండడం జరుగుతుంది. అదే విధంగా గ్రామాలు అనేవి ప్రస్తుతం ఏ విధంగా ఉన్నాయో ఈ యొక్క గ్రామాలకి ప్రస్తుతం ఎవరు నాయకత్వం వహిస్తారంటే అక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ లేదా సర్పంచ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం అనేది చెలాయించడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క శాతవాహన రాజ్యంలో గ్రామాల్లో ఏంటంటే గుల్మిక అనే ఒక అధికారి ఉంటాడనమాట. ఈ యొక్క అధికారి ఏంటంటే గ్రామాలకు సంబంధించి ఎటువంటి పరిపాలనకు సంబంధించి ప్రస్తుతం నుండి సర్పంచ్ ఏ విధంగానైతే అధికారాన్ని చెలాయిస్తాడు అదే విధంగా ఇక్కడ గుల్మిక అనే ఒక ఉద్యోగి ఉండేవాడు అనమాట. ఈ యొక్క ఉద్యోగి ఈ యొక్క పంచాయతీలకు సంబంధించి అనేక అధికారాలు అనేది ఈ యొక్క ఉద్యోగి నిర్వర్తించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శాతవాహన రాజ్యంలో మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సామంతులు ఎవరైతే ఉన్నారో అంటే వీళ్ళకి ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తారని చూసాం కదా. ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళని అమాత్యులు అంటారు. ఈ యొక్క అమాత్యులు అంటే ఈ అమాత్యులకి ఏంటంటే వీళ్ళు స్వతంత్ర అధికారాన్ని వీళ్ళు కట్టబెట్టడం జరిగింది. అంటే అంతకు ముందు ఉన్నటువంటి మౌర్యులు ఎవరైతే ఉన్నారో ఈ మౌర్యులు ఏంటంటే కింద ఉన్నటువంటి సామంతరాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వతంత్ర అధికారాన్ని ఇవ్వలేదన్నమాట. అంటే రాజులు ఏదైతే చెప్తారో అదే అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా ప్రజలందరూ కూడా అవలంబించాలి. అదేవిధంగా సామంతులు కూడా ఖచ్చితంగా ఏదైతే రాజు అనే ఒక లాని పాస్ చేస్తాడో దాన్నే ఖచ్చితంగా సామంతులు కూడా ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ శాతవాహన రాజ్యాలు ఏంటంటే సామంతులకి ప్రత్యేకించి స్వతంత్ర అధికారం అంటే వాళ్ళకి సంబంధించి ఓన్ డెసిషన్స్ అనేవి పరిపాలన పరంగా కానీ లేదా రాజకీయ పరంగా కానీ లేదా నాణ్యాల పరంగా కానీ వాళ్ళకి ఓన్ డెసిషన్స్ తీసుకునే విధంగా స్వతంత్ర అధికారాన్ని వీళ్ళు శాతవాహనులు అందజేయడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శాతవాహనులు యొక్క సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఆ సైనిక వ్యయాన్ని పూర్తిగా వాళ్ళు నిర్వహించుకోవచ్చు. అంటే వాళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క శాతవాహన రాజ్యం అనేది ఈ విధంగా సరిహద్దు రాష్ట్రాలుగా ఉందో ఇక్కడ ఏంటంటే మనకి కుషానుల నుంచి అదేవిధంగా శకుల నుంచి ఏంటంటే మనకి ఇక్కడ యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైనిక వ్యయాన్ని వాళ్ళు ఓన్ గా నిర్వహించుకోవచ్చు. అంటే స్వతంత్రంగా వాళ్ళు సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సైన్యం ద్వారా వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళని ఏంటంటే యుద్ధాలు చేయకుండా వాళ్ళు నివారించవచ్చు. అదేవిధంగా వీళ్ళు సొంతంగా కూడా ఏంటంటే నాణ్యాలు అనేవి ముద్రించుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా వాళ్ళు సైనిక వ్యయాన్ని సొంతంగా నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా నాణ్యాలు కూడా వాళ్ళు ఈ యొక్క సామంతుల రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వతహాగా ముద్రించుకుని
వాళ్ళు పరిపాలన అనేది కొనసాగించారు. ఇంకోటి ఏంటంటే ప్రతి నగరంలో ఏంటంటే ఒక రికార్డ్స్ ఆఫీస్ అని చెప్పి ఒక ఆఫీస్ ఉండేదన్నమాట. ఈ రికార్డ్స్ ఆఫీస్లో ఏంటంటే ఆ గ్రామ పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలు, ఏ విధంగా వాళ్ళు గ్రామాన్ని పరిపాలించారు, దానికి సంబంధించిన ఖర్చులు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయాలు వ్యయాలని ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీకి సంబంధించి ఒక రికార్డ్స్ ఆఫీస్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క ఉద్యోగులు ఉన్నారో ఈ ఉద్యోగులకి ఏంటంటే జీతాలను డబ్బు ద్వారానే చెల్లించడం జరిగింది. అంటే చాలా మటుకు ఏంటంటే 90% డబ్బు ద్వారానే వాళ్ళ యొక్క జీతాలు అనేవి ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శాతవాహన రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క శాతవాహన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే విరివిగా భూమి అనేది ఉండేదన్నమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు రాజులు భూములు అనేవి ఎక్కువగా పంచడం జరిగింది. ప్రత్యేకించి రాజు కూడా ఏంటంటే ఒక భూమిని ఈ యొక్క రాజు ఉంచుకోవడం జరిగిందనమాట. ఈ యొక్క రాజుకు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో, పొలం ఏదైతే ఉందో, సో దీన్ని ఏమంటారంటే రాజక్షేత్రం లేదా రాజకంకేట అంటారు. అంటే ఇది పూర్తిగా ఏంటంటే రాజు యొక్క అధీనంలో ఉండేదన్నమాట. సో మిగిలినటువంటి పొలం ఏదైతే ఉందో ఈ పొలాన్ని అంతా కూడా అంటే ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఉమ్మడిగా పరిపాలించుకోవడం జరిగేది అనమాట. ఈ యొక్క రాజుకు సంబంధించినటువంటి పొలం లేదా భూమి ఏదైతే ఉందో దాన్ని రాజకంకేట అంటారు. ఈ యొక్క రాజకంకేట ద్వారా ఏంటంటే ఎప్పుడైనా సరే రాజు వేరే రాజులు కనుక యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క పొలంలో సంబంధించినటువంటి హక్కులు అనేవి పూర్తిగా రాజు కలిగి ఉంటాడు. కానీ ఇక్కడ మిగిలినటువంటి పొలం ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి పూర్తి హక్కులు ఎవరికి ఉంటాయంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మటుకే ఉంటాయి అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కోవడానికి రాజుకి ఎట్టి పరిస్థితుల్లో అధికారం అనేది లేదు. సో ఇప్పుడు ఈ రోజుల్లో ఏ విధంగా అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బ్రిడ్జ్ కానీ లేదా ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ ఏదైనా పొలాలు అనేవి గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పొలానికి ఎంతో కొంత నష్టపరిహారం కట్టి ఆ నష్టపరిహారాన్ని ప్రజలకు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి భూమిని గవర్నమెంట్ వారు తీసుకోవడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజల్లో ఉన్నటువంటి భూమి కావాల్సి వస్తే కనుక వాళ్ళకి అంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క ప్రజల్లో ఉన్నటువంటి భూమి రాజు ఉపయోగించుకోవాలంటే వాళ్ళకి నష్టపరిహారం ఎంతో కొంత చెల్లించి ఆ చెల్లించిన తర్వాత మాత్రమే రాజు వాళ్ళ యొక్క భూమిని ఉపయోగించుకోవడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి రైతులు ఏం చేసేవాళ్ళంటే అక్కడ ఏదైతే భూమి ఉందో ప్రజలకు సంబంధించింది వాళ్ళు ఏంటంటే ఉమ్మడిగా అక్కడ ఉన్నటువంటి పంటని మొత్తం అందరూ కూడా పండించుకోవాలి అనమాట. అంటే భూమి మీద ఉమ్మడి హక్కులు ఉండేవి అనమాట. ఎవరికి సంబంధించిన భూమి వాళ్ళకి సపరేట్గా ఉండేది కాదంటే ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఒకరికి ఒక 3 ఎకరాల భూమి అనేది వ్యవసాయ భూమి అనేది ఉండేది. అదేవిధంగా కొంతమందికి 10 ఎకరాలు ఈ విధంగా వ్యవసాయ భూమి అనేది సర్వే ద్వారా డివైడ్ చేయడం జరిగింది. కానీ అప్పట్లో ఏంటంటే భూమి అనేది ఉమ్మడిగా ఉండేది అనమాట. సో ఈ విధంగా ఉమ్మడిగా ఉండడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కామన్ గా పండించుకుని ఆ యొక్క పంటను అందరూ కూడా సమానంగా పంచుకోవడం జరిగింది. ఆ పండించుకున్న తర్వాత ఏంటంటే దాంట్లో కొంత భాగం అనేది రాజుకు వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఆ విధంగా రాజుకి ఇచ్చే భాగాన్ని ఏమంటారంటే రైతులు పండించిన దాంట్లో కొంత భాగాన్ని రాజుకి ఇవ్వడాన్ని ఏమంటారంటే దేయమేయం అంటారు. అంటే ఒక భాగాన్ని ఇస్తున్నారు కాబట్టి వీళ్ళని దేయమేయం అంటారు అనమాట. సో ఎందుకని ఈ యొక్క రాజు తీసుకునేవాడంటే ఈ యొక్క శాతవాహన రాజులకి ఏంటంటే మనకి ఎక్కువగా సైనికులు అనేది అవసరం అయ్యారనమాట. చాలా మంది సైనికులు ఉండేవాళ్ళు కాబట్టి ఆ సైనిక పోషణ నిమిత్తం ఈ యొక్క రాజు యొక్క ప్రజల నుంచి ఈ యొక్క పంటలో వచ్చినటువంటి భాగాన్ని సేకరించాడు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క శాతవాహనకు ముఖ్యంగా కారవేలుడు వేయించినటువంటి అతిగుంపా శాసనం ఏదైతే ఉందో కారవేలుడు ఏంటంటే ఈ యొక్క శాతవాహన రాజుకి సమకాలీన రాజు కాబట్టి ఈ యొక్క సమకాలీన రాజు వేయించినటువంటి కారవేలుడు వేయించినటువంటి అతిగుంపా శాసనంలో శాతవాహనులకి చతురంగ బలాలు ఉన్నాయని చెప్పి అతను పేర్కొన్నాడు. అంటే ఏంటంటే గజబలాలు అంటే ఎలిఫెంట్రీ, అదేవిధంగా గుర్రాలు దీన్ని క్యావెలరీ అంటారు ఇంగ్లీష్లో, అదేవిధంగా పదాతి దళం దీన్ని ఇన్ఫాంట్రీ అంటారు, అదేవిధంగా ఆర్టిలరీ అంటే ఏంటంటే బాణాలు వేసేవారు. ఈ విధంగా యొక్క శాతవాహన రాజులకు చతురంగ బలాలు అంటే సైనిక వ్యయం అనేది ఎక్కువగా ఉండేది కాబట్టి దానివల్ల ఏంటంటే వీళ్ళు ప్రజల నుంచి ఎంతో కొంత భాగం అనేది సేకరించడం జరిగిందనమాట. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ గజబలం అనేది యొక్క శాతవాహనులు ఎక్కువగా ఉంది, అదేవిధంగా గుర్రాలు. సో ఎప్పుడైతే వాళ్ళు యుద్ధాలకు వెళ్తున్నారో వీళ్ళ యొక్క గుర్రాలు అనేవి ఆల్రెడీ మనం చూసాం కదా 3 సముద్రాల్లో నీళ్లు త్రాగి అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఎప్పుడైనా సరే యుద్ధాలకు వెళ్ళినప్పుడు తన యొక్క గుర్రాలు 3 సముద్రాల్లో నీళ్లు త్రాగేవని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కాబట్టి గుర్రాలు కూడా వాళ్ళ యొక్క యుద్ధాల్లో ప్రముఖ పాత్రను పోషించాయన్నమాట. ఇంకోటి ఏంటంటే పదాతి దళం, ఈ యొక్క గుర్రాలే కాకుండా పదాతి దళం అంటే ఏంటంటే నేలపైన ఉన్నటువంటి సైనికులు. అంటే మనం ఆల్రెడీ బాహుబలి సినిమా చూసినట్లయితే కొంతమంది ఏంటంటే కింద భూమి మీద ఉండి వాళ్ళు ఏంటంటే యుద్ధం చేస్తారు, కొంతమంది ఏంటంటే గుర్రాల మీద వెళ్తూ యుద్ధం చేస్తూ ఉంటారు, కొంతమంది ఏంటంటే కింద ఉండి బాణాలు వేస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా నేలపై నడుస్తూ వెళ్లే వాళ్ళు ఏమంటే పదాతి దళం అంటారు. అదే విధంగా కొంతమంది ఏంటంటే బాణాలు వేస్తూ ఉంటారు. సో ఈ బాణాలు వేసే వాళ్ళు ఏమంటారంటే ఆర్టిలరీ అంటారు. సో ఈ విధంగా ఈ యొక్క చతురంగ బలాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క చతురంగ బలాలను పోషించడానికి వాళ్ళకి పెద్ద మొత్తంలో వ్యయం అనేది డబ్బు కావాల్సి వస్తుంది కాబట్టి ఆ డబ్బును వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏదైతే పంట పండించారో ఆ పంటలోంచి భాగాన్ని తీసుకుని వాళ్ళు ఈ యొక్క సైనిక వ్యయాన్ని వాళ్ళు నిర్వహించడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే అమరావతిలో బయలుపడినటువంటి పురావస్తు శాఖ వారు ఏదైతే ఈ యొక్క అమరావతి పరిసర ప్రాంతాల్లో బయలుపడినటువంటి శిల్ప ఫలకాలు అనేవి దొరికాయో సో దాంట్లో ఏంటంటే వాళ్ళ యుద్ధాలకు సంబంధించి వ్యూహ రచనలు అనేవి కూడా ఈ యొక్క శిలాఫలకాలు బయలుపడినాయి అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు కటకాలు అనే ఒక పేరు అనేది పేర్కొనడం జరిగింది ఆ శిలాఫలకాలు. అదేంటంటే కటకాలు అంటే ఏంటంటే సైన్యాగారాలు, అంటే ఈ యొక్క సైన్యం అనేది ఉండడానికి ఒక ప్లేస్ అనేది పర్టికులర్ గా ఉండేదన్నమాట.
అంటే చుట్టూరు బార్డర్ ఏదైతే ఉందో అక్కడ సైనికులను వాళ్ళు మోహరించేవాళ్ళు కాబట్టి వాటిని ఏమంటారంటే కటకాలు అంటారు. అదే విధంగా స్కందావారాలు అనే ఒక పేరు కూడా ఇక శిల్ప ఫలకాలు మెన్షన్ చేయడం జరిగింది. ఇక స్కందావారాలు అంటే ఏంటంటే తాత్కాలిక సైనిక శిబిరాలు. అంటే ఏంటంటే ఈ యొక్క రాజులు ఎప్పుడైతే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ శాతవాహన రాజ్యం పక్కన ఉన్నటువంటి కారవేలుడి దగ్గర కానీ లేదా కళింగ రాజ్యం మీద కానీ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళకి సైనిక శిబిరాలు అనేది అవసరం అనమాట. ఎందుకంటే ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యంకి వెళ్ళినప్పుడు అక్కడ సైనికులు తలదాచుకోవడానికి అక్కడ వాళ్ళకి ప్లేస్ ఉండేది కాబట్టి అక్కడ ఏం చేసేవాళ్ళు అంటే అప్పటికప్పుడు టెంట్ కింద కానీ లేదా కొడారాల కింద కానీ వాళ్ళకి శిబిరాలు అనేవి ఏర్పాటు చేసేవాళ్ళు. ఈ విధంగా వీళ్ళ సైనికులకి తాత్కాలికంగా సైనిక శిబిరాలు అనేవి ఏర్పాటు చేసేవాళ్ళు అనమాట. సో వాటిని ఏమంటారంటే స్కందావారాలు అని చెప్పి పిలవడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే అప్పట్లో యుద్ధ నీతి అనేది ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. అంటే ఏంటంటే సాయంత్రం 5:30 తర్వాత అంటే సూర్యాస్తమైన తర్వాత వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం చేసేవాళ్ళు కాదు. సో సూర్యాస్తమైన తర్వాత అక్కడ ఉన్న సైనికులు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరలా తిరిగి యొక్క శాతవాహన రాజ్యానికి రావడం కష్టం కాబట్టి అక్కడే వాళ్ళు గొడారాలు లేదా అక్కడే వాళ్ళు గూళ్ళు కట్టుకుని అక్కడే విధంగా వాళ్ళు ఉండి తర్వాత ఎప్పుడైతే సూర్యోదయం అయిందో అప్పుడు వాళ్ళు మరలా ఎగైన్ ఏంటంటే యుద్ధం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇందుకోసం ఏంటంటే వాళ్ళు స్కందావారాలను వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క శాతవాహన రాజ్యంలో ఎక్కువగా శకులు అనే వాళ్ళు యుద్ధాలు అనేవి చేస్తూ ఉండేవాళ్ళు. ఈ యొక్క సరిహద్దు రాజ్యాలు శకులు అయితే ఎప్పుడైతే యుద్ధాలు చేస్తున్నారో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలను పరిపాలించే అమాత్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళు సైనిక అధికారం నిర్వహించుకోవచ్చు. వాళ్ళే పూర్తిగా సైనికులు నిర్వహించుకుని ఆ సైనికు కావాల్సినటువంటి అవసరాలన్నీ కూడా ఈ యొక్క అమాత్యులే చూడడం జరిగిందనమాట. సో ఈ విధంగా వాళ్ళు ఎప్పుడైతే ఈ యొక్క అమాత్యులు సైనికులకు కావాల్సిన అంటే ప్రజెంట్ ఉన్నటువంటి ఆర్మీ ఎవరైతే ఉన్నారో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే మన భారతదేశంలో చుట్టూ సరిహద్దుకి ఎవరుంటారు మనకి ఆర్మీ వాళ్ళు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ విధంగా అయితే ఉంటారో అదే విధంగా ఇక రాజ్యం సరిహద్దులో ఉన్నటువంటి సైనికాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఏంటంటే ఈ యొక్క అమాత్యులు పోషించడం జరిగేది అనమాట. సో ఈ విధంగా అమాత్యులు మన రాజ్యాన్ని వాళ్ళు వేరే రాజ్యం నుంచి వచ్చినటువంటి శత్రువుల నుంచి కాపాడుతున్నారు కాబట్టి ఈ యొక్క శాతవాహనులు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క అమాత్యులకి భూదానాలు అనేవి చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క భూదానాలు అనేవి ఈ యొక్క అమాత్యులు ఎవరైతే పరిపాలిస్తున్నారో అమాత్యులకు చేయడం వల్ల తర్వాత రోజుల్లో వాళ్ళు ఏంటంటే భూస్వాముల కింద వాళ్ళు తయారయ్యారని చెప్పి మనకి మేకధోని శాసనం ప్రకారం తెలుస్తుంది అనమాట. అంటే ఎప్పుడైతే ఈ యొక్క అమాత్యులు పొరుగు రాజ్యాల నుంచి వచ్చే శత్రువుల్ని ఈ రాజ్యంలోకి రాకుండా యొక్క సైనికాధికారులు నియమించుకోవడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళ చేత యుద్ధాలు చేస్తున్నారో దీన్ని గుర్తించినటువంటి శాతవాహన రాజులు ఏం చేశారంటే వీళ్ళకి ఎక్కువగా భూదానాలు అనేవి చేయడం జరిగిందన్నమాట. ఈ యొక్క భూదానాలు చేసిన తర్వాత వాళ్ళతో క్రమేపీ ఏ విధంగా తయారయ్యారంటే వాళ్ళు భూస్వాముల కింద అంటే అనేక మంది భూములు అనేవి కొన్ని వేల ఎకరాల్లో వాళ్ళు సేకరించడం జరిగిందన్నమాట. ఈ విధంగా మనకి ఎలా తెలుస్తుందంటే మేకధోని శాసనం ప్రకారం తెలుస్తుందన్నమాట. ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ నిగమ సభలు. ఈ యొక్క శాతవాహన రాజ్యం గురించి ఇక నిగమ సభల గురించి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో గ్రూప్ 2 ఖచ్చితంగా ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ అనేవి ఈ యొక్క నిగమ సభల గురించి క్వశ్చన్స్ అనేవి వస్తాయి అనమాట. సో దీన్ని కూడా మనం ఇన్ డీటెయిల్ గా చూద్దాం. ఈ యొక్క నిగమ సభలు అంటే ఏంటంటే ఏవైతే ఆ రోజుల్లో శాతవాహన రాజ్యం ఉందో ఆ శాతవాహన రాజ్యాన్ని ఆల్రెడీ మన ఆహారాల విషయాల కింద విభజించడం చూసాం కదా. ఆ విషయాలు ఏంటంటే కొన్ని పట్టణాలు అనేవి ఉండేవి అనమాట. కొన్ని ప్రముఖమైనటువంటి పట్టణాలు ఉండేవి. ఆ పట్టణాలు ఏమంటారంటే నిగములు అంటారు. ఆ నిగముల్లో ఏంటంటే కొన్ని పౌర సభలు అనేవి జరిగేవి. అంటే ఈ రోజులు ఏ విధంగా అయితే గ్రామ పంచాయతీలో గ్రామ సభలు అనేవి జరుగుతున్నాయో అదే విధంగా ఆ పట్టణాలకు సంబంధించి పౌర సభలు అనేవి అప్పుడు వాళ్ళు కండక్ట్ చేయడం జరిగేది. అంటే ఒక పౌర సభల్లో ఆ ఊర్లో లేదా నగరంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా ఆ పౌర సభలో ఏంటంటే భాగస్వామ్యం అనమాట. అంటే దీనికి సంబంధించి ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే వాళ్ళు ఈ యొక్క పౌర సభను కండక్ట్ చేసి ఆ పౌర సభ ద్వారా ఊరి యొక్క సమ్మతిని కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈ యొక్క నిగమ సభలు లేదా పౌర సభలను కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ యొక్క పౌర సభల ద్వారా ఏంటంటే వాళ్ళు పరిపాలన అనేది ఏ విధంగా ఉండాలి అంటే మనం చూసినట్లయితే ప్రజెంట్ మండలంలో మనకి హెడ్ కింద ఎవరుంటారు అడ్మినిస్ట్రేషన్ కింద ఆ మున్సిపల్ కమిషనర్ గానీ అదే విధంగా ఎంపీడీఓ గానీ ఉంటారు. సో అదే విధంగా ఈ యొక్క నగరానికి సంబంధించి ఒక హెడ్ ను వాళ్ళు చూస్ చేసుకుని సో దాన్ని నియంత్రించుకోవడానికి అంటే వాళ్ళని ఎన్నుకోవడానికి వాళ్ళు ఏంటంటే ఈ యొక్క నిగమ సభలు అనేవి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో తర్వాత క్రమేపీ ఈ యొక్క నిగమ సభలు ఏమైందంటే వాణిజ్య కేంద్రాల కింద విరసిల్లినాయి అనమాట. అంటే ఏంటంటే ఎప్పుడైతే ఈ యొక్క పట్టణాలు వాణిజ్య కేంద్రాల కింద ఎందుకు విరసిల్లినాయంటే ఈ యొక్క పట్టణాల్లో ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పొరుగు రాజ్యం నుండి వచ్చే శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సైన్యాన్ని వాళ్ళు తిప్పుకొట్టడానికి ఈ యొక్క పట్టణాల ద్వారా ఏంటంటే వాళ్ళు వాణిజ్యాన్ని కూడా వాళ్ళు ప్రోత్సహించేవారని చెప్పి మనకు తెలుస్తున్నాం. అదే విధంగా ఈ యొక్క నిగమ సభలో అందరూ కూడా సభ్యులు అని చెప్పి మనం ఆల్రెడీ చూసాం కదా. ఇంకోటి ఏంటంటే హాలుడు రాసినటువంటి గాథా సప్తాశతిలో మనకి గ్రామాన్ని ప్రస్తుతం ఏ విధంగా అయితే సర్పంచ్ చూసుకుంటున్నాడు అదే విధంగా గ్రామానికి ఒక అధికారి ఉండేవాడు అంటే ఈ అధికారిని ఏమంటారంటే గ్రామిణి అంటారనమాట. అంటే మౌర్యుల పరిపాలన కాలంలో గ్రామ సభల్లో గ్రామాలను అధ్యక్షత వహించేటువంటి వాళ్ళు ఎవరంటే గ్రామణి అనేవాళ్ళు. ఈ యొక్క శాతవాహనుల్లో గ్రామాన్ని చూసుకున్నటువంటి గ్రామానికి ఒక హెడ్ ఉండేవాళ్ళు చూసాం కదా. ఆ హెడ్ ఏమంటారంటే గుల్మిక అంటారనమాట. ఎందుకంటే వీళ్ళ యొక్క సామంతులు కాబట్టి దాన్నే ఆ ఆచారాన్ని వీళ్ళు కొనసాగించడం జరిగిందనమాట. ఇంకోటి ఏంటంటే
ఈ యొక్క రాజ్యం ఎవరైతే ఉందో ఈ యొక్క రాజ్యాన్ని ఏం చేశారని చూసాం మనం, వాళ్ళు సామంతులకు అప్పచెప్పి ఆ సామంతులే పూర్తిగా పరిపాలించినట్టు చూసాం కదా. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఈ యొక్క సామంతుల మీద పూర్తిగా ఆధారపడకుండా ఈ యొక్క సామంతుల మీద అజమాయిషీ చెలాయించడానికి యొక్క శాతవాహనులు ఏంటంటే వాళ్ళ కొడుకులను కానీ వాళ్ళ రాకుమారులు కానీ వాళ్ళ రాకుమార్తెలు కానీ వీళ్ళ యొక్క సామంతుల మీద అధికారాన్ని, అంటే ఈ యొక్క సామంతులు ఏ విధంగా పరిపాలిస్తున్నారు, సామంతులు ఏదైనా సరే మోసాలు చేస్తున్నారా, ఏదైనా లావాదేవీలు అనేవి వీళ్ళు అనుకూలంగా చేసుకుంటున్నారా అని చెప్పి వీళ్ళ మీద అధికారం చెలాయించడానికి లేదా వీళ్ళ మీద అజమాయిషీ చెలాయించడానికి ఈ యొక్క శాతవాహన రాజులు ఉన్నటువంటి రాజులు లేదా రాజకుమార్తెల్ని కొంతమంది నియమించేవాళ్ళు అంటారు. వాళ్ళని ఏమంటారంటే మహాభోజులు లేదా మహారథి అంటారనమాట. అంటే ఏంటంటే వీళ్ళు సామంతులు ఎవరైతే ఉన్నారో ఈ సామంతులు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కరెక్ట్ గా అమలవుతున్నాయా లేదా, వాళ్ళు ట్యాక్స్ అనేది కరెక్ట్ గా ప్రజల నుంచి వసూలు చేస్తున్నారా లేదా, అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహాభోజ అదేవిధంగా మహారాధ వంశానికి చెందినటువంటి ఈ యొక్క శాతవాహన రాజులు చూసేవాళ్ళు అనమాట. అంటే ట్యాక్స్ కలెక్షన్ అనేది కరెక్ట్ గా జరుగుతుందా లేదా, ఒకవేళ కనుక ఏదైనా సరే ట్యాక్స్ కలెక్షన్ కరెక్ట్ గా లేకపోతే కనుక ట్యాక్స్ విధానం అనేది తప్పుగా ఉందని చెప్పి ఈ యొక్క మహాభోజ మహారాధ వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క సామంతులకు చెప్పడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ యొక్క సామంతులు వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ని మరలా మార్చి ట్యాక్స్ కలెక్షన్ అనేది విధించడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే సరిహద్దు చుట్టూరు కాపలా ఏదైతే ఉందో వాళ్ళని ఏమంటారంటే మహాసేనాధిపతులు లేదా మహాతలవరులు అంటారనమాట. అంటే సరిహద్దు చుట్టూరు కాపలాగా ఉన్నటువంటి సైన్యానికి వాళ్ళ ఒక పేరు అనేది పెట్టడం జరిగింది. అంటే ఈ రోజుల్లో మనకి ఆర్మీ అదేవిధంగా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఏ విధంగా అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఒక పేరు అనేది పెట్టడం జరిగింది. వాళ్ళని ఏమంటారంటే మహాసేనాధిపతులు లేదా మహాతలవరులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే సాంఘిక పరిస్థితులు మనం చూసినట్లయితే ఈ యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించి పితృస్వామిక వ్యవస్థ అనేది అప్పట్లో ఏంటంటే అమల్లో ఉండేది. అదేవిధంగా ఉమ్మడి కుటుంబం, అంటే అందరూ కూడా ఏంటంటే రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కొడుకులు అదేవిధంగా వాళ్ళ కొడుకులు మనవళ్ళు అందరూ కూడా ఏంటంటే ఒక ఉమ్మడి కుటుంబం కింద వాళ్ళు కలిసి ఉండేవాళ్ళు అనమాట. కాకపోతే అండి ఒక ఉమ్మడి కుటుంబం కింద ఉండేవాళ్ళు కానీ ఉమ్మడి వృత్తిని వాళ్ళు తీసుకోలేదు అనమాట. అంటే ఒకే వృత్తిని వాళ్ళు స్వీకరించేవాళ్ళు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కొడుకు ఒక వృత్తి చేసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి మనవడు లేదా కూతురులు వేరే వృత్తి అనేవాళ్ళు అవలంబించేవాళ్ళు అని చెప్పి మనకి తెలుసు. ఇంకోటి ఏంటంటే చాతుర్వర్ణ వ్యవస్థ అనేది మనకి అప్పట్లో అమల్లో ఉంది. అంటే ఈ యొక్క బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటగా ఏంటంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత క్షత్రియులు, తర్వాత వైశ్యులు అదేవిధంగా శూద్రులు కూడా ఉండేవాళ్ళు అని చెప్పి మనకి ఆనాటి పరిస్థితుల ప్రకారం మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ యొక్క చాతుర్ణ వర్ణ వ్యవస్థ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో ఆ విధంగా ప్రతి వృత్తిని కొంతమంది చేసేవాళ్ళు కాబట్టి ఆ వృత్తి ఆధారంగా మనకి కులాలు అనేవి తర్వాత రోజులు ఏర్పడ్డాయని చెప్పి మనం వాళ్ళ యొక్క సాంఘిక పరిస్థితుల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే స్త్రీలకు కూడా ఇంపార్టెన్స్ స్థానం అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పురుషులతో సమానంగా వాళ్ళు ఏంటంటే అనేక మంది బుద్ధులు ఎవరైతే ఉన్నారో ఈ బుద్ధులకు సంబంధించి అనేక విరాళాలు అనేవి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలు కూడా చేశారు కాబట్టి దాన ధర్మాలు చేశారు కాబట్టి స్త్రీలు కూడా వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఫైనల్ గా బానిస వ్యవస్థ అనేది అప్పట్లో మనకి ఉండేదని చెప్పి మనకి వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్ర గ్రంథం అదేవిధంగా గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్కథ అనే గ్రంథం ద్వారా మనకి ఈ యొక్క శాతవాహన రాజ్యంలో మనకి బానిస వ్యవస్థ అమల్లో ఉండదని చెప్పి మనకి యొక్క గ్రంథాల ద్వారా తెలుస్తుంది. ఈ యొక్క బానిస వ్యవస్థ అంటే ఏంటంటే ఆ ధనవంతుల ఇళ్లలో ఏంటంటే కొంతమంది ప్రజలు ఎవరైతే ఉన్నారో అంటే శూద్రులు అంటే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు కాకుండా మిగిలినటువంటి తక్కువగా భూమి కలిగినటువంటి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శూద్రులు అంటారన్నమాట. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యొక్క ధనవంతుల ఇళ్లలో పనిచేయడం కానీ లేదా కర్మాగారాలు ఉండేవి అనమాట. ఈ యొక్క ఫ్యాక్టరీస్ అనేవి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కొన్ని ఫ్యాక్టరీస్ వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ యొక్క కర్మాగారాలు పనిచేయడం అదేవిధంగా ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వైశ్యులు ఉన్నారో ఈ యొక్క వైశ్యుల దగ్గర కూడా వాళ్ళు ఏంటంటే పనిచేయడం జరిగింది అనమాట. అదేవిధంగా అనేక మంది ఏంటంటే వ్యవసాయ పనుల్లో హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా శూద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బానిస వ్యవస్థ కింద ఉండేవాళ్ళు అని చెప్పి మనకి ఈ యొక్క గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది అనమాట. ఇది యొక్క శాతవాహన రాజ్యానికి సంబంధించి పరిపాలనకు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.